హాయ్ అండి. నేను ఇప్పుడు ఫిష్ ఫ్రై చేయబోతున్నానండి. దానికోసమని కొన్ని చాలా మంచి ముక్కల్ని మసాలా మొత్తం కలిపి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇప్పుడు దీనికోసం ప్యాన్ మీద ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాను. దీనికోసమని ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. రెండు వైపులా చక్కగా ఈవెన్గా ఫ్రై చేస్తున్నాను. మసాలా అంతా మ్యారినేట్ చేయటం వల్ల ముక్కకి చాలా బాగా పడుతుందండి. అలాగే కలర్ కూడా చాలా బాగుంది. మినిమం ఒక 1 అవర్ డీప్ ఫ్రీజ్ చేసుకొని ఇలా ఫ్రై చేస్తూ ముక్కని అటు ఇటు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బాగా కాలుతుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. దీనికోసమని నేను ఏ మసాలా వాడానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి దాన్ని మొత్తాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని ముక్కలకు పట్టించి ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. తర్వాత ఫ్రై చేసే ముందు ఒక 10 మినిట్స్ బయట పెట్టేసి ఇలా పాన్లో నూనె వేసుకొని ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కలర్ చూసారా ఎంత బాగా వస్తుందో. ఫ్రై అయ్యేది కొద్దీ ఆ ఫిష్ ముక్క అనేది చాలా మంచిగా బ్రౌన్ కలర్లోకి మారి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. రొటేట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా అటు ఇటు ఈవెన్గా కాలేలా వేసుకోవాలి. చూసారా ఎంత కలర్గా ఉందో, సూపర్గా ఉంది కదా. ఈ పట్టుకార్త అయితే మనకి ఆయిల్ అనేది మీద పడకుండా పీస్ని ఇలా రొటేట్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో. బాగా ఫ్రై అయింది, మంచి కలర్ కూడా వచ్చింది. రెండు వైపులా ఇలానే ఎర్రగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి దీన్ని. హైలో పెట్టేస్తే కలర్ అయితే వస్తుంది కానీ దాని యొక్క క్రిస్పీనెస్ అనేది రాదు. ఇలా రెండు వైపులా ఇలా నిదానంగా రొటేట్ చేసుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. చాలా తక్కువ టైం కూడా తీసుకుందనమాట. ఇలా మ్యారినేట్ చేసిన ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ కూడా ఈ ప్రాసెస్. ఇలా హోల్డింగ్ స్పూన్తో ఇలా తీసేసుకొని ఇలా మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్క పీస్ని వేసుకోవటం వల్ల బాగా మంచిగా ఫ్రై అవుతుంది. చిన్న పీసెస్ అయితే ఒక 2 ఇలా చేసుకోవచ్చండి. పెద్ద పీసెస్ అయితే ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. మసాలా అంతా కూడా చక్కగా బాగా మ్యారినేట్ అయ్యిందండి ఫిష్, అందుకని చాలా త్వరగా కూడా ఫ్రై అవుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత రొటేట్ చేస్తాం. చిన్న చిన్న పీసెస్ కాబట్టి 3 ఒకసారి వేసేసానండి, పర్వాలేదు. ఇలా మనం తిప్పుకుంటూ కాల్చుకోవచ్చు. పెద్ద పీస్ అయితే మాత్రం ఒక్కొక్కటి కాల్చుకోవటం వల్ల అది బాగా ఫ్రై అవుతుంది. దానికి సరిపడా స్పేస్ అనేది ఉండాలి, కాలటానికి వీలుగా స్పేస్ ఉండాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. కలర్ కూడా మంచి కలర్ కనిపిస్తుంది కదా. మా పాపకు ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి, మా వారికి ఫిష్ పులుసు. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాము. అప్పుడు ముక్క అనేది చాలా మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుందండి. ఇలా రొటేట్ చేసుకుంటూ హోల్డింగ్ పట్టుకాన్ని యూజ్ చేస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది రొటేట్ చేసుకోవడానికి. ఇలా తీసుకుంటున్నానండి. చూడండి చాలా బాగా ఫ్రై అయింది. చాలా మంచి కలర్ కూడా వస్తుంది, గమనించారా?
దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. మసాలా అంతా ముక్కలకు పట్టించి చక్కగా మ్యారినేట్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి మనం ఫ్రై చేసే 10 నిమిషాల ముందు ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేసి ఇలా ఒక ప్యాన్లో ఫ్రై చేసుకోవచ్చండి. అది నాన్ స్టిక్ పాన్ అయినా ఉండొచ్చు, ఐరన్ కళాయి అయినా అయి ఉండొచ్చు, ఏమి కాదండి. మీ ఇంట్లో ఉన్నదాన్ని బట్టి వీలుగా ఫ్రై చేసుకోండి. ఒక పక్క బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో పక్కకి ఇలా ఈ హోల్డింగ్ పట్టుకారుతో తిప్పుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయాయి. 2 వైపులా కూడా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి అండి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. మీరు కూడా ప్రాసెస్ నచ్చితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ ఇచ్చుకోండి.